హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బాంబిడ్ వాళ్ళ ఇన్స్టెంట్ పాయసం మిక్స్తో పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. నేనైతే బాంబిడ్ వాళ్ళ 100 గ్రామ్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో మనం ఒక కప్పు ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్కి 3.5 కప్పు పాలు అయితే తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. పాలు అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ని ఇలా మొత్తం పాలల్లో వేసేయాలండి. చూడండి, కుప్పగా వేయకుండా స్ప్రెడ్ చేస్తూ మొత్తం వేసేసి ఒక 7 నుండి 8 నిమిషాలు తిప్పుతూ దీన్ని బాయిల్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్పూన్తో తిప్పుకుంటూ మనం దీన్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 7 to 8 మినిట్స్లో అనేది ఇది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి. గడ్డలు కట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటూనే ఒక 7 to 8 మినిట్స్ బాయిల్ అనేది మనం చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మరిగిన తర్వాత మనం 7 to 8 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 3 నిమిషాలు మనం మూత పెట్టేసి పక్కన ఉంచేసేయాలండి. అలా కొద్దిసేపు ఒక 3 to 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనకు పాయసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. దాని తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తినాలనుకున్నప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ ప్యాకెట్స్ తెచ్చుకోవడంలో తప్పు లేదండి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.